myself. ఇవాళ ఎలాంటి ఓపీస్ ఉన్నాయో ఏమో. లెట్స్ గో చెక్. హలో, ఓపీకి పంపించాను. రండి కూర్చోండి. ఏంటి? వస్తే మేడం. అవును మేడం, నా సిమ్టమ్స్ అన్ని నేను గూగుల్లో సెర్చ్ చేసుకున్నాను మేడం. స్నీజింగ్, కాఫింగ్, బ్రెత్లెస్నెస్ ఇవన్నీ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఉన్నాయి మేడం. టెస్ట్ చేయించుకున్నాను మేడం, నెగిటివ్ వచ్చింది. కాఫింగ్ అయితే అస్సలు తగ్గట్లేదు మేడం. 15 days నుంచి క్వారంటైన్లో ఉంటున్నాను మేడం. మా పేరెంట్స్ కూడా టెస్ట్ చేయించాను మేడం, నెగిటివ్ వచ్చింది. ట్రీట్మెంట్ కూడా గూగుల్లో నుంచి ఫాలో అయ్యాను మేడం. ఏంటి గూగుల్లో చూసి అరే ఏంట్రా ఇది? కరోనా అని నువ్వే ఫిక్స్ అయిపోయావా? జలుబు, దగ్గు ఇవన్నీ ఉన్నాయని కరోనా అని ఫిక్స్ అయిపోయావు. దగ్గు తగ్గడం లేదు. 15 రోజుల నుంచి దగ్గుతూనే ఉన్నావు, క్వారంటైన్లో ఉన్నావు. గూగుల్లో సెర్చ్ చేసుకొని ఎవరైనా డయాగ్నోసిస్ చేసుకుంటారా అమ్మా? తగ్గకపోతే డాక్టర్స్ ఎక్కడికి రావాలని తెలియదా నీకు? ఇంకా కొద్ది రోజులు నువ్వు ఆ మాస్క్ వాడితే ఏకంగా ఐసీయూలో చేరాల్సి ఉంటుంది. ముందు ఆ మాస్క్ ఆ మాస్క్ తీసేసి ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేయి, దగ్గు తప్పుతుంది. ఎప్పుడు గూగుల్ తోటి నీకు నువ్వే ట్రీట్మెంట్ చేసుకో. పంపించమ్మా నెక్స్ట్ ఓపీ. అవును మేడం, జ్వరం. ఓకే మేడం. అవును మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఇది కంటిన్యూ చేయి. వెళ్ళు. అమ్మాయి ఎంత ఎలా బ్రతుకుతాయో అసలు క్వశ్చన్లే అడగట్టు. ఇలాంటి పేషెంట్స్ అయితే చాలా బాగుంది. ఎన్ని అయిపోయాయమ్మా ఓపీలు? ఇంకా 3-4 ఉన్నాయా? సరే పంపించి నెక్స్ట్ ఓపీ. కూర్చో. మేడం చాలా బాగున్నారు మేడం. ఈ డ్రెస్ బాగుంది మేడం. లిరిక్స్ ఇంకా బాగున్నాయి మేడం. మేడం మీ జబ్బుకి మేడం అలాంటి చాలా బాగున్నారు మేడం. బాగుంది మేడం. ఓకే ఏంటి వామిటింగ్సా? బాగుందా ఫిట్నెస్? థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. నా డ్రెస్సెస్ అన్నీ ఇలానే ఉంటాయి. ఓకే, ఈ టాబ్లెట్స్ వాడమ్మా. ఏంటో ఈ అమ్మాయి నన్ను పోగొట్టడానికి వచ్చినట్టు ఉంది. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఏంటమ్మా పంపిస్తున్నా? ఓకే, మీకు పెరుగుతుందా? బాగా టెన్షన్ పడుతుందా? సరే, వాటర్ తాగించి కొద్దిసేపు కూర్చోబెట్టి ఒక 5 minutes ఆగిన తర్వాత పంపించు. మేడం, నా ఆరోగ్యం మంచిగానే ఉందా? బీపీ మంచిగానే ఉందా మేడం? షుగర్ ఎంత ఉంది? ఏమైనా జబ్బులు ఉన్నాయా మేడం? నా టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయా? ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎందుకంత టెన్షన్ నీకు? ఎందుకలా బీపీ పెరుగుతుంది? బీపీ టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నావా? నిన్ను చూసి ఆ టెన్షన్ నాకు వచ్చేలా ఉంది. అంత టెన్షన్ పడకూడదు. సరే, మళ్ళీ కొద్ది నీళ్ళు తాగి మళ్ళీ తర్వాత పిలుస్తాను. బయట కూర్చో. అమ్మో, ఈ పేషెంట్ చూసి నాకు టెన్షన్ వచ్చేలా ఉంది. నేను బాగా టెస్ట్ చేయాల్సి వస్తుంది. సరే మేడం. నమస్తే మేడం. మేడం, నేను అన్నీ బాగానే తింటున్నా కానీ నీరసం వస్తుంది మేడం. కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఏం మేడం నీరసం ఎందుకు వస్తుంది? అసలు కళ్ళు ఎందుకు తిరుగుతాయి మేడం? అన్నీ తింటూనే ఉన్నా మేడం. లావు కావాలంటే ఏం చేయాలి మేడం? వెయిట్ పెరగాలి మేడం. సరే మేడం, మనం వచ్చిన ఫోన్ చేసి మేడం.
నీరసంగా ఉంటుందా? తల తిరుగుతుందా? నీరసంగా ఎందుకు ఉంటుందంటే నువ్వు తినే ఫుడ్ నువ్వు కరెక్ట్గా తీసుకోవట్లేదు. తల ఎందుకు తిరుగుతుందంటే మన బాడీలో వాటర్ కంటెంట్ తక్కువైనా దానికి తిరుగుతాయమ్మా. నువ్వు మంచిగా తినాలి. నువ్వు ఎంతున్న వెయిట్ 40 ఉన్నావా? ఈ ఏజ్కి నువ్వు 55 ఉండాలి. 55 kgs పెరగాలంటే ఏం చేయాలి? నేను ఫుడ్ చార్ట్ రాసిస్తాను, దాన్ని కంటిన్యూ చేయి. మెడిసిన్ రాస్తున్నాను రక్తం పెరగడానికి, అవన్నీ కంటిన్యూ చేయమ్మా. ఇంకేం చేయాలి? నీ క్వశ్చన్లు చాలా ఉన్నాయి. నువ్వు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయి, మధ్యాహ్నం అన్నం తిను, సాయంత్రం కూడా అన్నం తిను. వెయిట్ పెరగాలి. ఇంత లో వెయిట్ ఉంటే నీకు నీరసం కాదు, నీకు అన్ని జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్లు అడగటం తగ్గించి ఫుడ్ తీసుకోవటం మీద శ్రద్ధ పెట్టు. ఓకే.